సో ఊళ్ళల్లో అయితే కొత్తగా ఒక చీటింగ్ అయితే జరుగుతుందండి. కొంతమంది సామాన్లు పట్టుకొని ఒకటొచ్చి రూ. 100 ఆఫర్ అని చెప్పేసి సబ్బులు పట్టుకొని వస్తారు. సో అందులోని ఒక సబ్బులోనైతే స్టిక్కర్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీ సబ్బు గాని లేకపోతే మీకు గిన్ని సబ్బులు ఫ్రీగా ఇస్తాం రూ. 100 అని చెప్పేసి ఎరేసి అమాయక ప్రజలనైతే మోసం చేస్తారు. సో ఎంత ఈజీగా మోసం చేస్తారో చూడండి. ఖచ్చితంగా పలకపోతే మీకు గిన్నె అవి వచ్చేస్తాయి. పలికితే అదృష్టం అని చెప్పేసి మోసం చేస్తారు. తగిలే తగలకుండా పర్లేదు అలాగాను అలా ఒప్పుకోమని. తల్లి ఇప్పుడు డబల్ కాడ మొత్తం తగులుతుంది దీంట్లో ఫ్రిడ్జ్ కానీ తగ్గుతాయి అన్ని రేటు కలిగాయి కానీ పెట్టడు సామాన్యంగా ఎక్కడో ఒకరికి పెడతాడు పెట్టాలో అది అదృష్టం. అలా అయితే ఈవిడ అదృష్టం అది ఇది అని చెప్తుంది కానీ ఖచ్చితంగా పలుకుతాయి. కాకపోతే అందులోని చీప్ క్వాలిటీ అనమాట. రూ. 1000 2000 మిక్సీలు 8000 పెట్టి తీసుకోవాలి. మనం ఎలాగ తీసుకోలేము. ఒకవేళ తీసుకుపోతే రూ. 100 ఇంకా రిటర్న్ రావన్నమాట. సో ఈ విధంగా చెప్పి అయితే మనిషి దగ్గర రూ. 100 చెప్పిన అయితే లాగేస్తున్నారు. సో మీ ఊర్లో కనుక ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే తీసుకోకండి. తగలొచ్చి తగలకపోంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి సబ్బులోని ఆ రెండు అయితే ఆఫర్ అయితే పెట్టడం ఉంటుంది. సో